హాయ్ హలో నమస్తే దిస్ ఈ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. భారతీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ ప్రారంభించింది. పదవీ విరమణ జీవితం కోసం మదుపు చేసే యువతకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. 25 నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికి పాలసీ తీసుకునేందుకు అర్హత ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపులు, గ్యారంటీడ్ ఆడిషన్స్, డిఫర్డ్ యాన్యుటీ, మార్కెట్ సంబంధిత చెల్లింపులు, పాక్షిక విత్డ్రా వంటి ఫీచర్లతో పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎల్ఐసి తెలిపింది. ఆన్లైన్లో LICindia.in ద్వారా కానీ, ఆఫ్లైన్లో ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా కానీ పాలసీ కొనుగోలు చేసుకోవచ్చు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య 512034 7V01. ఈ కొత్త పెన్షన్ ప్లాన్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. సింగిల్ ప్రీమియం లేదా క్రమానుగత ప్రీమియం చెల్లింపుల విధానంలో తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకుని పాలసీని కొనుగోలు చేసుకోవచ్చు. క్రమానుగత ప్రీమియం చెల్లింపులను ఎంచుకున్న వారు పాలసీ వ్యవధిలో సరైన సమయానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు చెల్లించాల్సిన ప్రీమియం అనేది పాలసీదారు వయసు, పాలసీ కాల వ్యవధి, పాలసీదారు పెన్షన్కు అర్హత పొందే వయసు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాలసీ కనిష్ట, గరిష్ట పరిమితులకు లోబడి పాలసీదారు చెల్లించాల్సిన ప్రీమియంను ఎంపిక చేసుకోవచ్చు. ఇది పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ వ్యక్తిగత పెన్షన్ ప్లాన్ క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన పొదుపుతో పదవీ విరమణ నిధి సమకూర్చుకునేందుకు సహాయపడుతుంది. పాలసీ కాల వ్యవధి పూర్తయిన తరువాత యాన్యుటీ ప్లాన్ను కొనుగోలు చేయడం ద్వారా క్రమమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఇందులో 4 రకాల ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టాలో పాలసీదారు అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. ఎంచుకున్న ఫండ్ ప్రీమియం ఎలోకేషన్ ఛార్జ్ ఆధారంగా ప్రీమియం మారుతుంది. చెల్లించిన ప్రీమియం నుంచి ప్రీమియం ఎలోకేషన్ తదితర ఛార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్లలో మదుపు చేస్తారు. పాలసీదారునికి ఫండ్లను మార్చుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక పాలసీ సంవత్సరంలో 4 సార్లు ఈ అవకాశం ఉంటుంది. క్రమానుగత ప్రీమియంలు చెల్లించే వారికి 5% నుంచి 15.5% వరకు, సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి 5% గ్యారంటీడ్ ఆడిషన్స్ వరకు ఆఫర్ ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. లైఫ్ అష్యూర్డ్ యూనిటైజేషన్ నిబంధనల ప్రకారం పాలసీ టర్మ్ ముగిసే సమయం, సరెండర్, నిలిపివేతపై పాలసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకోవచ్చు. 5 సంవత్సరాల తరువాత యూనిట్ల పాక్షిక ఉపశమనకు అనుమతిస్తారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.